ఏదో సౌండ్ వస్తుంటే ఏమైనా ఉంటాయేమో అని వెళ్ళాను. తీరా చూస్తే ఏం లేవు అక్కడ. మళ్ళీ తిరిగి వస్తుంటే మన జిలాక్ అంటారు కదా, ఆ జిలాక్ ఎక్కువ ఉంది ఆడ. జిలాక్ చేతి తగిలింది, బాగా జలపడుతుంది. నాకు చిన్నప్పుడు చూసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బేర్ గ్రిల్స్ గుర్తొస్తున్నాడు అనమాట. అబ్బా, చూస్తే మొత్తం ఫారెస్ట్లా ఉందన్నమాట. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చట్టుంది. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. అబ్బా, ఏంట్రా బురదగా ఉంది ఆడ. ఓ మై గుడ్నెస్. యా, మనమైతే సక్సెస్ఫుల్గా లోపలికి అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ చూస్తే ఒక బోర్డు కూడా ఉంది, రోజ్ లిప్ వుడ్స్ నేషనల్ నేచర్ రిజర్వ్, హిస్టరీ ఆఫ్ వుడ్స్ అంట. మళ్ళీ దీనికి ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఎక్కడ ఏముంది ఏంటి అని. ట్రీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, వైల్డ్ ఫ్లవర్స్, ఫంగై, ఏంటో. మనమైతే ముందుకెళ్దాం, ముందేముందో చూద్దాం. చుట్టూ పచ్చటి చెట్లు, ఆ చెట్ల మధ్యలో మనం ఒక మంచం వేసుకొని దాని మీద దుప్పటి వేసుకొని పడుకుంటే సుఖంగా నిద్ర పట్టిద్ది ఈడ. మొత్తం బురదగా ఉంది. ఈ టైం 12 అయింది. 12 అయితే ఈ టైం జాగింగ్ చేస్తున్నారు. పక్షుల శబ్దాలు అట్టుంది, పక్షుల శబ్దాలు. నేను దట నుంచి ఏంట్రా వింత శబ్దాలు అని అనుకుంటున్నా. అయ్యో, ఏడో పెద్ద కాలం ఉందే. ఇలాంటి ప్లేసుల్లో క్యాంప్ ఫైర్ కానీ ట్రెక్కింగ్ కానీ ప్లాన్ చేస్తే సూపర్ ఉంటుంది. అబ్బా, నాకు ఇక్కడ నడుస్తుంటే ఊర్లో మా పొలాల్లో తిరిగినట్టుంది, ఎందుకంటే అంత బురదగా ఉంది ఇక్కడ. అయ్యో అమ్మయ్యా, ఇది ఒక్కటి క్రాస్ చేసేస్తే అయిపోయింది. చూడండి, అది క్రాస్ చేశాను అని అనుకుంటే వెనకాల మళ్ళీ అక్కడ బోర్డు పెట్టారు. ముందేమైనా చూసే ప్లేస్ ఉంటాయా వెళ్తున్నాను ముందుకి, కానీ చూడబోతే నాకైతే ఏం కనిపించలేవు. బట్ ప్లేస్ మాత్రం బాగుంది. ఏంటో వింత సౌండ్లన్నీ వినపడుతున్నాయి. పక్షుల సౌండ్లే, భయపడాల్సిన అవసరం లేదు. జనాలు మాత్రం ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఈ టైంలో ఏ మూల నుంచి ఏది వస్తుందో కూడా తెలియదు. ఏదైనా వచ్చి పట్టుకుందనుకో అస్సామే మనం. అయ్యో, ఏడేంటి? ఓ మై గుడ్నెస్. గుడ్. అబ్బా, ఆ పక్షుల సౌండ్లు, ఈ పచ్చని చెట్లు, ఈ చల్లటి గాలి,
ఈ మండే ఎండ ఇది చాలు లైఫ్కి. ఈ అబ్బా ఈ చెట్లు, ఈ ముళ్ళు, ఇదేదో గులాబీ చెట్లా ఉంది, మొత్తం గుచ్చుకుంటుంది. అబ్బా బయటకైతే వచ్చేస్తున్నాం. అయ్యో బాబోయ్, బయటకైతే వచ్చేసాం. గైస్ అనవసరంగా నా వెనకాల చెట్లలోకి వెళ్ళాను. అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే ఏమైనా ఉంటాయేమో అని వెళ్ళాను. తీరా చూస్తే ఏం లేవు అక్కడ. మళ్ళీ తిరిగి వస్తుంటే మన జిలాక్ అంటారు కదా, ఆ జిలాక్ ఎక్కువ ఉంది ఆడ. జిలాక్ చేతి తగిలింది, బాగా జలపడుతుంది. అనవసరంగా వెళ్ళని అనిపిస్తుంది. ఇంకోసారి ఎటైనా లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి. అబ్బా మీరు చూస్తే ఇది చూడండి, అప్పుడు ఎర్రగా అయిపోయాయి చేతులు. ఒక రెడ్ కనపడుతుంది కదా, అదే ఈ చేతి కూడా గీతలు పడ్డాయి, కనపడుతున్నాయా? గీతలు ఎర్రగా కనపడుతుంది. నేనైతే ఆల్మోస్ట్ తెలియకుండా 1 మైల్ వచ్చేసాను లోపలికి. చూస్తే చుట్టూ ఎవరు లేరు. నేనైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాను. 1 మైల్ లోపల ఏముంటాయో కూడా తెలీదు. ఈ టయాన ఏమైనా వచ్చాయంటే దగ్గరలో మనుషులు కూడా లేరు పిలవడానికి. మనకి ఎందుకులే ఎంత రిస్క్. మనం అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాం. పైన ఫ్లైట్ సౌండ్ దీనికి తోడు. మేబీ హైత్రో ఎయిర్పోర్ట్ నియరెస్ట్ అనుకుంటా. కొంచెం ఎక్కువ వినపడుతుంది వాయిస్, ఐ మీన్ నాయిస్. నాకైతే ఈ చెట్లు పుట్టలోకి వెళ్తుంటే చిన్నప్పుడు చూసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బేర్ గ్రిల్స్ గుర్తొస్తున్నాడు అనమాట. వాడు కూడా ఇంతే, ఒక బ్యాగ్ వేసుకొని, ఒక వాటర్ బాటిల్, ఒక కత్తి పెట్టుకొని, ఒక తాడు పెట్టుకొని వెళ్తాడు. ఏ అడవి కనబడితే ఆ అడవిలోకి, అడవి మనిషిలాగా. బట్ నేనైతే చిన్నప్పుడు తెగ చూసేవాడిని ఏమంటారు ఆ ప్రోగ్రాము. బా ఫైనల్లీ ఎక్కడి నుంచి అయితే లోపలికి వచ్చామో అక్కడి నుంచే బయటకు వస్తున్నాం. అబ్బా ఒక క్షణం అయితే తప్పిపోతే పరిస్థితి ఏంటి అని అనిపించింది. బట్ మన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి తప్పిపోయినా పర్లేదు, బయటకైతే వచ్చేస్తాం మనం. కొన్ని ప్లేసులు చూస్తుంటే నాకైతే ఒక్కడో మూవీలో ప్రకాష్ రాజ్ డైలాగ్ గుర్తొస్తుంది. ఆహా ఎంత చూడచక్కని ప్రదేశమో, బండా పని. ఎక్కడ పడితే అక్కడ ఆపేయచ్చు బండి, ఎందుకంటే అలా ఉంది ఈ ప్లేస్.